అందరూ పాడదా? నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగి చావు వదిలుండలేక నా ఆనందం కోరేవాడా, నా సెలవు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా సెలవు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి ఆరాధించే నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే ఆరాధించే నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో. నేను పాపినని నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలాకుండు. నీ మేలకు నీ పాదములు వదలాకుండు. నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మనతో కూడా జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో ఈరోజు శరీరాన్ని రక్తాన్ని కంటానికి వచ్చేవారు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నారు? యోగ్యమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారు? నిజమైన పశ్చాత్తాపం నీలో కలిగి ఉన్నారు? నీ మొదటి క్రియలు నువ్వు చేస్తున్నావు. దేవుడు నీ వైపు ఆనాడు పేతురు ఏరటగా 3 సార్లు పొక్కుతావని చెప్పాడు. 3 సార్లు పొక్కిన తర్వాత యేసు ప్రభువు ఆయన ఎంత చూస్తూ ఉన్నాడు. పేతురులో మారు మనసు కలిగింది. ఇటువంటి దుఃఖం ఆయనలో కలిగింది అని అంటే తన జీవితం పూర్తిగా మార్చబడింది. గొప్ప దైవ సేవకుడిగా ఒకేసారి 300 మంది 3000 మంది ఆయన చెప్పినప్పుడు మారు మనసు కలిగింది. అలాంటి జీవితం కలిగి ఉన్నాను. నీ యొక్క మాటలు, నీ యొక్క క్రియలు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క దైవ భక్తి, నీ యొక్క మారు మనస్సు అలాంటి విషయంలో ఉంది. జ్ఞాపకం చేసుకో.